హాయ్ హలో వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఇవాళ హలో డాక్టర్లో మనం పార్కిన్సన్స్ వ్యాధి గురించి అలాగే డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి తెలుసుకుందాం. అలాగే పెద్దవాళ్ళలో మనం ఈ మధ్యన ఎక్కువగా డయాగ్నోస్ అవుతుంది పార్కిన్సన్స్ గురించి. సో ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో ఇవాళ మనకి హలో డాక్టర్లో డాక్టర్ అనిల్ కుమార్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సో వారిని అడిగి ఈ వ్యాధి గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా డీ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే ఈ వర్డ్ ఎక్కువగా వినం మనము. సో కామన్ మనకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నార్మల్లీ పార్కిన్సన్స్ డిసీజ్లో ఏమవుతుందంటే అండి, బ్రెయిన్లో ఒక కెమికల్ తగ్గుతుంది, దాని పేరు డోపమైన్ అంటాము. సో అది తగ్గినప్పుడు మనం బయట నుంచి టాబ్లెట్స్ ఇస్తాం. సో అది మనం ఆర్టిఫిషియల్గా ఒక కెమికల్ ఇచ్చి మనం మళ్ళీ పెంచుతాం అన్నట్టు. సో వన్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఆ డ్రగ్ సరిపోదు వాళ్ళకి. సో అట్లాంటప్పుడు మనం ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇందులో ఏం చేస్తామంటే మనము కార్డియాక్ పేస్ మేకర్ లాగానే, సో కార్డియాక్ అంటే ఇప్పుడు మనకి గుండె స్లోగా ఉన్నప్పుడు చిన్న పేస్ మేకర్ పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేసినట్టే సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తామంటే బ్రెయిన్ లోపల చిన్న ఎలక్ట్రోడ్ పెడతాం, పెట్టి దాంట్లోకి కరెంట్ పంపిస్తాం. కరెంట్ పంపించినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి డోపమైన్ ప్రొడ్యూస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే సిమ్టమ్స్ అన్నీ తగ్గి దే ఫీల్ బెటర్. ఓకే. సో ఇప్పుడు మీరు పార్కిన్సన్స్ అన్నారు కాబట్టి అసలు పార్కిన్సన్స్ ఏ వయసు వాళ్ళకి వస్తుంది? అసలు పార్కిన్సన్స్ అంటే ఏంటి? పార్కిన్సన్స్ అంటే అది ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్ అండి. అంటే ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా వాళ్ళకి ఈ కెమికల్ లెవెల్స్ తగ్గిపోతాయి బ్రెయిన్లో. తగ్గిపోవడం వల్ల కొన్ని సిమ్టమ్స్ బయటపడతాయి వాళ్ళకి. సో అందరిలోనే తగ్గుతుంది, కానీ వీళ్ళలో ఏంటంటే ఫాస్ట్గా తగ్గుతుంది. ఫాస్ట్గా తగ్గడం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయి. యూజువల్లీ ఫస్ట్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే యాక్టివ్గా ఉండే మనుషులు చాలా స్లోగా అయిపోవడము, లేదంటే రెస్ట్లో ఉన్నప్పుడు వణుక రావడము, తర్వాత నడుస్తుంటే ఇబ్బంది పడడము, సడన్గా ఏమైనా అబ్స్ట్రక్షన్ వచ్చిందనుకోండి దాన్ని నావిగేట్ చేయడం కష్టమవుతుంది, వాళ్ళకి ఫ్రీజ్ అయిపోతారు. తర్వాత మొహంలో కూడా ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ తగ్గిపోతాయి. సో ఇట్లాగా ఇవన్నీ అండ్ చేతుల్లో కాళ్ళలో టైట్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ పార్కిన్సన్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు అవన్నీ స్లోగా స్టార్ట్ అవుతాయి. సో యూజువల్లీ ఏంటంటే ఫస్ట్లో వాళ్ళు ఏదో అనుకుంటారు, కానీ గ్రాడ్యువల్గా నోటీస్ చేసి ఎప్పుడైతే వాళ్ళకి అనుమానం వస్తుందో అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. సో మన దగ్గరకు వచ్చే టైంకే కొంచెం టైం ఆల్రెడీ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా టైం అయిపోతుంది, తెలుసుకున్నాక కానీ రావట్లేదని చెప్తూ ఉన్నారు. సో ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేయాలనంటే ముఖ్యంగా మనం ఇప్పుడు అనుకున్నట్టుగా ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది, అలాగే లక్షణాలు ఏవి రాగానే మనం అలర్ట్ అయిపోవాలి? ఇందులో యాక్చువల్లీ వయసుకి ఏమి ఇది లేదండి. అంటే యంగ్ పీపుల్లో కూడా వస్తుంది, కానీ మోర్ కామన్ ఓల్డర్ ఏజెస్లో వస్తుంది. సో ఇదివరకు యాక్టివ్గా ఉండేవాళ్ళు సడన్గా స్లో అవ్వడము, లేదంటే తెలియకుండా వనకడము, అంటే వాళ్ళు నోటీస్ చేయకపోవచ్చు, వేరే వాళ్ళు నోటీస్ చేయొచ్చు, వేరే వనకడము, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. చేసి ఇది యాక్చువల్లీ అంటే మోర్ ఆఫ్ క్లినికల్ డయాగ్నోసిస్ అండి. అంటే మనము ఈ టెస్ట్ చేసి ఇది ఉంటుంది అని చెప్పేంత అవసరం ఉండదు. సాధారణ క్లినికల్ బేసిస్ మీద చెప్తాం మనము. సో వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి డౌట్ ఉన్నప్పుడు మందులు స్టార్ట్ చేసి చెక్ చేస్తాం అన్నమాట. ఓకే. జనరల్గా ఇందులో స్టేజెస్ ఏమన్నా ఉంటాయా డాక్టర్ గారు, లేదు అని అంటే మీరు క్లినికల్గానే వాటిని ఐడెంటిఫై చేస్తారు? స్టేజెస్ ఉంటాయండి. అంటే కాకపోతే యూజువల్లీ ఫస్ట్ డయాగ్నోస్ అయ్యాకనే ప్రోగ్రెస్ అవుతారు. సో అడ్వాన్స్డ్ డిసీజెస్ ఉంటాయి అంతే. ఓకే. సో ఇప్పుడు జనరల్గా నర్వస్ సిస్టమ్ అనేది బాడీకి వెరీ ఇంపార్టెంట్. సో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా సరే మీరు అన్నట్టుగా పర్సన్ బిహేవియర్లోనూ లేదంటే వాళ్ళు డైలీ చేసే వర్క్స్లోనూ మనకు తెలిసిపోతుంది. సో ఇలాంటి వారికి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఈ పార్కిన్సన్స్ డిసీజ్లో ఏంటంటే ఇనీషియల్గా ఫస్ట్ లైన్ ఆఫ్ థెరపీ ఈజ్ మెడికల్ థెరపీ అండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇనీషియల్గా డ్రగ్ కెమికల్ డోస్ తక్కువ ఉంటుంది వాళ్ళ దీంట్లో. సో మనం ఏం చేస్తామంటే స్లోగా ఆ డోస్ పెంచుతూ ఉంటాం. సో ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి ఇనీషియల్ 1 year 2 yearsలో ఒక టాబ్లెట్ 2 టాబ్లెట్లు సరిపోతాయి. 3-4 years 5 years ఆ టైంకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి వాళ్ళకి. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతున్నాయో అప్పుడు దెన్ మనము సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి ఆ డ్రగ్స్కి. స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ థెరపీస్ అప్పుడు మనం సజెస్ట్ చేస్తాం. సో యూజువల్గా ఏంటంటే ఫస్ట్ లైన్ ఈజ్ మెడికల్ థెరపీ. ఎప్పుడైతే మెడికల్ థెరపీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి, లేదంటే అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే అప్పుడు మనం వీ థింక్ అబౌట్ అదర్
ఓకే, అయితే క్లినికల్ స్టేజ్ దాటిన తర్వాత జనరల్గా ఇలాంటివి ఐడెంటిఫై చేయడానికి పార్కిన్సన్స్ని ఎలాంటి పరీక్షలు ఉన్నాయి? యూజువల్లీ పార్కిన్సన్స్లో అనేది ఇట్ ఇస్ డయాగ్నోస్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అండి. అంటే ఏం చేస్తామంటే మిగిలినవి ఏం జబ్బులు లేవు అన్నాక మనం పార్కిన్సన్స్ అనుకుంటాం. సో యూజువల్ ఏంటంటే మనము యాజ్ ఎ రొటీన్ ఫస్ట్ అయితే ఎంఆర్ఐస్ చేయిస్తాము. ఎంఆర్ఐలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తాము. ఎంఆర్ఐలో యూజువల్లీ నార్మల్లే ఉంటాయి, లేదు అంటే ఇంకా ఐసోటోప్ స్కాన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మనము అది ఇదేంటంటే బాగా డౌట్ ఉంది మనకి, అట్లాంటప్పుడే చేస్తాం కానీ రొటీన్గా చేయించాము. అవి ఏంటంటే అవి కంపల్సరీ చెప్తాయి ఇది డయాగ్నోసిస్ పార్కిన్సన్స్ అని, కానీ అందరికీ అవసరం పడదు అది. ఓకే, సో వన్స్ పార్కిన్సన్స్ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు వణకటం అలాంటివి అనేవి మీ లక్షణాలు మీరు చెప్తూ ఉన్నారు. సో అలాంటి వారికి DBS, ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? యూజువల్లీ ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే వీళ్ళకి సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతున్నాయో అప్పుడు మనము వి సజెస్ట్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తే మంచిది అని. సో ఇది ఎవరికి చేస్తామంటే పేషెంట్కి ఫస్ట్ ఒక ఆన్ ఆఫ్ టెస్ట్ అని చేస్తాం, UPDRS అని ఆన్ ఆఫ్ టెస్ట్ చేస్తాము. అందులో ఏంటంటే పేషెంట్కి ట్యాబ్లెట్లు లేకుండా, అసలు ట్యాబ్లెట్లు ఏం లేకుండా ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం ఆయన్ని. దానికి ఎగ్జామిన్ చేసి ఒక స్కోర్ తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళకి కొంచెం ట్యాబ్లెట్ ఇచ్చి, అంటే కొంచెం హయ్యర్ డోస్ ట్యాబ్లెట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఆన్ అవుతారు. ఆన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాము అండ్ దానికి ఒక స్కోర్ ఇస్తాము. ఈ 2 స్కోర్స్లో ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ కనబడాలి, ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో ఆ ఇంప్రూవ్మెంట్ వచ్చాకనే మనం వీళ్ళకి బెనిఫిట్ ఉంటుందని చెప్తాం. ఒకవేళ మనకి ఇలా చేశాక కూడా ఇంప్రూవ్మెంట్ కనబడలేదు అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ సర్జరీ పెద్ద యూజ్ ఉండదు. ఓకే, సో అంటే మందులతో ఉపయోగం లేని వాళ్ళకి ఈ DBS అనేది అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? యూజువల్ ఏంటంటే మందులు బాగా పనిచేస్తాయి. మందులు పనిచేయడం మొదలుపెట్టి ఒక టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమంటారంటే డిస్కైనీసియా అంటాం, అంటే డాన్సింగ్ మూమెంట్స్ వస్తాయి వాళ్ళకి. సో మందు వేసుకోగానే ఏమవుతుందంటే వాళ్ళకి అన్కంట్రోల్డ్ మూమెంట్స్ డ్యాన్స్ లాగా చేస్తూ ఉంటారు. పోనీ వేసుకోవద్దు అనుకుంటే ఏమవుతుందంటే ఆఫ్ అయిపోతారు వాళ్ళు. ఆన్ అంటే వీళ్ళకి చాలా క్లియర్గా ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుంటారు. ట్యాబ్లెట్ పవర్ అయిపోగానే వాళ్ళు ఏంటంటే రిజిడ్, అంటే లైక్ ఏం కదలలేకుండా పరిమితం అయిపోతారు. సో అట్లా అది ఆన్ ఆఫ్ వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళకే తెలుస్తుంది నేను ఆఫ్ అయిపోతున్నా అని, వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటారు. సో ఇట్లా వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ అని వస్తుంది, అంటే బాగుంటారు, పవర్ అయిపోగానే మళ్ళీ డౌన్ అయిపోతారు, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటారు, మళ్ళీ టైం పడుతుంది ఆన్ అవ్వడానికి. ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఉంది. లేదంటే ట్యాబ్లెట్ వేసుకోగానే బాగా డాన్సింగ్ మూమెంట్స్ వస్తున్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం సర్జరీ చెప్తాం. సర్జరీ చెప్తే ఏమవుతుందంటే ఈ సర్జరీతో కొంచెం సిమ్టమ్స్ తగ్గించి మనం ట్యాబ్లెట్ డోస్ తగ్గించేస్తాం. తగ్గించడంతో ఏమవుతుందంటే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే మందు తగ్గించేస్తాం కనుక. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడైతే మనం DBS చేస్తామో ఇక్కడి నుంచి కరెంట్ కంటిన్యూస్గా జనరేట్ అవుతుంది. కంటిన్యూస్గా జనరేట్ అవడం వల్ల బ్రెయిన్ ఏమవుతుందంటే దానికి కంటిన్యూస్గా ఒక లెవెల్ ఆఫ్ ఆన్ వెళ్ళిపోతుంది. సో ఆన్ ఆఫ్ అనేది సిగ్నిఫికెంట్గా ఉండవు వాళ్ళకి. ఆఫ్ అవుతారు కానీ మరీ అంత ఇదివరకు అయ్యేంత ఆఫ్ అవ్వరు. సో ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే ఆన్ ఆఫ్ లెవెల్స్లో కంట్రోల్ ఉంటుంది అండ్ మెడిసిన్ డోస్ తగ్గిస్తాం కనుక డాన్సింగ్ మూమెంట్స్ లాంటివి కూడా తగ్గు ఉంటాయి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది వాళ్ళకి. ఓకే, సో జనరల్ న్యూరో సర్జరీతో పోలిస్తే DBS సర్జరీ ఎంత భిన్నంగా ఉంటుంది? DBS ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ దేనికి చేస్తామంటే అండి, దిస్ ఈజ్ అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, లేదంటే ఏదో బ్లీడింగ్ అయింది, ఇట్లాంటివన్నీ అంటే లైఫ్ సేవింగ్ ఇవి, అంటే మీకు దెర్ ఇస్ నో గో, కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇందులో ఏంటంటే మనము లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి చేస్తున్నాం మనం. సో దట్ ఈస్ హౌ దిస్ సర్జరీ ఈజ్ డిఫరెంట్. సో ఇట్లాంటి దాంట్లో ఏంటంటే మనకి సేఫ్టీ ప్రొఫైల్ చాలా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పేషెంట్ బాగున్నాడు, ఆయన ఇంకా బాగా అవ్వడానికి కోసం సర్జరీ చేసుకుంటున్నాడు. అన్లైక్ ఏంటంటే డిసీజ్ వచ్చింది అందులో సర్జరీ చేస్తే, సో అందుకని అంటే సేఫ్టీ ప్రొఫైల్ చాలా ఎక్కువ ఉండాలి దీనికి. సో దానికోసం ఏంటంటే మనకి సెవరల్ చెక్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో అండ్ సర్జరీ కూడా చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటుంది. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇట్స్ రియల్లీ సేఫ్ ప్రొసీజర్ అండ్ బెనిఫిట్స్ కూడా అట్లానే ఉంటాయి. హలో డాక్టర్, సో ఈ సర్జరీలో మెదడులో ఎలక్ట్రోడ్స్ అనేవి అమర్చడం ఎలా జరుగుతుంది? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అండి, ఒక 25 పైసా కాయిన్ అంత హోల్ పెడతాం 2 సైడ్లు అటు ఇటు పెట్టి దాంట్లోకి ఎలక్ట్రోడ్ పంపిస్తాం.
సో ఎలక్ట్రోడ్ పంపించేది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మధ్యలో ఉంటుంది, బ్రెయిన్ మధ్య లోపల ఏరియాలోకి పంపించాలి. అది కూడా ఏంటంటే అరౌండ్ 1 సెంటీమీటర్ ఉంటుంది, అది ఆ టార్గెట్ మనకి. అందులోపలికి ఎలక్ట్రోడ్ వెళ్ళి కూర్చోవాలి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్కి ఒక ఫ్రేమ్ అమర్స్తాం. ఫ్రేమ్ అమర్చి ఒక మళ్ళీ ఎంఆర్ఐని సిటీ స్కాన్ తీసుకుంటాం. తీసుకొని ఆ ఏదైతే టార్గెట్ ఉందో అది క్యాల్కులేట్ చేసుకుంటాం. మనకి ఈ ఫ్రేమ్ అమర్చి దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే మనం మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటాం. అది ఎక్కడుంది, మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, దాన్ని సేఫ్ డైరెక్షన్ ఏంటి, వెళ్ళేటప్పుడు రక్తనాళాలు రాకుండా ఎట్లా చేసుకోవాలి, వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్రెయిన్లో వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్ తాలూకు తగలకుండా ఎట్లా వెళ్ళాలి, సేఫ్ స్ట్రక్చర్స్ నుంచి ఎట్లా వెళ్ళాలని అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ ప్లాన్ అంతా రెడీ ఉంటుందో మనం ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తాం పేషెంట్ని. చేశాక 2 చిన్న హోల్స్ పెట్టి అందులోంచి మనము ఆ ఎలక్ట్రోడ్ని స్లోగా పంపిస్తాం లోపలికి. వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఎందుకంటే టోటలీ బ్లైండ్ ప్రొసీజర్ ఇది, ఏంటంటే మనకు ఆ హోల్ కనబడుతుంది, దానిపైన లోపలికి వెళ్తూ ఉంటుంది. అది మనం కరెక్ట్ పొజిషన్కి వెళ్తున్నామా లేదా, దారి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఏం చేస్తామంటే రికార్డింగ్స్ చేస్తాం. కంటిన్యూస్గా అది వెళ్తున్నప్పుడు అది ఎక్కడున్నది అన్నది దాని తాలూకు రికార్డ్ మనకి బయటకి కనబడుతూ ఉంటుంది. సో ఆ రికార్డింగ్స్లో ఏంటంటే మనకి ఆ స్టెప్ వైజ్ ఉంటుంది. అంటే ఇది దాటాము, సో ఈ రికార్డింగ్ నుంచి ఇక్కడికి మారుతుంది, మళ్ళీ దీని నుంచి దాటాము, మళ్ళీ మన టార్గెట్కి వచ్చాము, అక్కడ ఒక రికార్డింగ్ ఉంటుంది, టార్గెట్ నుంచి దాటుతున్నాం, వేరే రికార్డింగ్ ఉంటుంది. ఇట్లా అన్నిటికీ రకరకాల రికార్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ రికార్డ్ చేస్తాం మనం. సో చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే పేషెంట్ మెలకుగానే ఉంటాడు. సో ఎప్పుడైతే మనం ఆ టార్గెట్కి రీచ్ అయ్యామో అక్కడ పెట్టి పేషెంట్ మళ్ళీ కరెంట్ బయట నుంచే మనం, అంటే పర్మనెంట్ పెట్టక ముందే బయట నుంచే మనం మళ్ళీ కరెంట్ ఇచ్చి చెక్ చేస్తాము ఆయనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా. చెక్ చేస్తున్నప్పుడే కొంచెం కరెంట్ పెంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా. సో ఇవన్నీ మెలకుగా ఉన్నప్పుడే చేస్తాం. సో ఏంటంటే మనకి ఆ పేషెంట్ మెలకుగా ఉన్నప్పుడే మనం ఏ పొజిషన్లో పెట్టాలి అండ్ ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనకు పొజిషన్ నచ్చిందా లేదా, ఇవన్నీ ముందే తెలుస్తాయి మనకి. సో ఇట్లా అన్నీ చేసుకొని అప్పుడు మనం దాన్ని ఫైనల్గా ఇది బాగుంది అన్నాక అప్పుడు ఫైనల్ ఎలక్ట్రోడ్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేస్తాం. సో ఇలా అంటే సెవరల్ చెక్స్ ఉంటాయి మనకి. మళ్ళీ ఆపరేషన్ అవ్వగానే ఏం చేస్తాం, మళ్ళీ స్కానింగ్ చేస్తాం. స్కానింగ్ చేసుకొని మన పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా, పొజిషన్ కరెక్ట్ ఉంటే దట్ ఈస్ ఓకే, పొజిషన్ కరెక్ట్ లేదు అంటే మళ్ళీ రీఅడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అంటే మీరు అన్నారు మనిషి మెలకువగా ఉన్నప్పుడే చేస్తాం, హౌ ఇట్ పాసిబుల్? ఇందులో ఏం చేస్తామంటే అండి, యూజువల్లీ పేషెంట్స్ ముందే చెప్తాం మనము ఇట్లా ఉంటుంది అని. సో కొంతమంది కోఆపరేటివ్ పేషెంట్స్ ఉంటారు, చాలామంది వరకు కోఆపరేటివ్ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే మనము మెలకు ఉన్నప్పుడు జస్ట్ ఆ స్కిన్ కట్ చేసేటప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది. సో స్కిన్ని బాగా ఎనస్థీషియా ఇచ్చేసి ఇన్ఫిల్ట్రేట్ చేసి పెడతాం. వాళ్ళు కదలడానికి కూడా ఉండదు, ఎందుకంటే హెడ్ అంతా ఫిక్స్ చేసి పెడతాం. హెడ్ టేబుల్కి అటాచ్ అయిపోతుంది, ఓన్లీ చేతులు కాళ్ళు వాళ్ళు మూవ్ చేసుకోగలుగుతారు. సో మనం ఫిక్స్ చేసి ఆ హోల్ పెట్టినంత వరకు యూజువల్లీ దే ఆర్ కంఫర్టబుల్. మళ్ళీ ఆ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా పెయిన్ ఏమి ఉండదు. వాళ్ళు మేము మాట్లాడేవన్నీ వాళ్ళకి వినబడితే వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు, బాగుంది బాగాలేదు, లేదంటే సౌండ్ వస్తుంది, నాకు ఇక్కడ నొప్పి ఉంది, ఇట్లా చెప్తూ ఉంటారు. అది మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇది అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎవేక్ సర్జరీ విచ్ ఈస్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఓకే. సో వన్స్ ఈ DBS సర్జరీ అయిన తర్వాత పేషెంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి? యూజువల్లీ ఏంటంటే అండి, మనం ఇప్పుడు ఆన్ ఆఫ్ టెస్ట్ చేస్తాం చూడండి ఫస్ట్లో. సో అప్పుడే మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది తెలిసిపోతుంది. ఇవన్నీ ఏంటంటే మిగిలినది దీనిలా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఆఫ్లో ఉన్నాడు, ఆఫ్లో ఏంటంటే అసలు మొత్తం వీల్ చైర్కే పరిమితం ఉన్నాడు. ఆఫ్ తర్వాత ఒక ట్యాబ్లెట్ ఇస్తాము, ట్యాబ్లెట్ ఇచ్చాక ఆయన నించుంటున్నారు, నడుస్తున్నారు, బాగా కంఫర్టబుల్గా ఉన్నారు. సో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తే ఏమవుతుందంటే ఆ లెవెల్కే వస్తారు వాళ్ళు. నేను పరిగెట్టాలి అనుకున్నారు అనుకోండి, ఆన్ స్టేజ్లో మీరు పరిగెట్టలేకపోతే పరిగెట్టలేరు. సో అందుకని ఏం చెప్తామంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ మనం ఎప్పుడైతే మన న్యూరాలజిస్ట్ సజెస్ట్ చేస్తారో చేసుకోండి అని, దట్ ఈస్ ద రైట్ టైం. చాలామంది ఏం చేస్తారంటే ఓకే ఇది పర్వాలేదు తర్వాత చేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ యాక్టివిటీ తగ్గింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా నడిచే ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు, ఆన్లో కూడా వీల్ చైర్కే ఉన్నారనుకోండి, మనం సర్జరీ చేసినా కూడా వీల్ చైర్లోనే ఉంటారు. సో మన సీలింగ్ అంటే టాప్ లెవెల్ మనకి ఆల్రెడీ తెలుసు. సో మీరు ట్యాబ్లెట్ వేసుకోగానే ఏదైతే ఆన్ వస్తారో దట్ ఈస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. కాకపోతే సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఆ సీలింగ్ ఏదైతే ఉందో అది వీ కెన్ కంటిన్యూ ఫర్ లాంగర్ టైం. ఇప్పుడు మీకు ఆ కెమికల్ తగ్గిపోతుంది కదా, కిందకి వెళ్తుంది, సో మీ ఫంక్షన్ కూడా కిందకి వెళ్తుంది. కాకపోతే ఈ సర్జరీ చేసానంటే ఆ కిందకి వెళ్ళే స్పీడ్ తగ్గుతుంది.
దే చాలా స్లోగా డౌన్ అవుతారు. సో దానివల్ల అంటే మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రిజర్వ్ చేయగలుగుతాం. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కెమికల్ తగ్గుతూ వస్తుందని, అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ ఫ్యాక్టరా లేదంటే కెమికల్ ఎందుకు తగ్గుతుంది? డిసీజే అట్లా అండి. ఈ డిసీజ్ అంటే ఏజ్ వల్ల కొంచెం తగ్గుతుంది, కానీ ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా తగ్గుతుంది. ఓకే. సో ఒక పర్సన్ని చూసిన తర్వాత మనం ఈ పర్సన్కి డీబీఎస్ చేయొచ్చు లేదంటే చేయకూడదు, లేదంటే అవసరము లేదంటే అవసరం లేదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? సో ఫస్ట్ ఏంటంటే అండి, ఆన్ ఆఫ్ టెస్ట్ చేస్తాము. ఆన్ ఆఫ్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఇంప్రూవ్మెంట్ లేకపోతే యూజువల్లీ పెద్ద రిజల్ట్స్ రావు. ఒకటి. రెండోది వాళ్ళ ఏజ్ అది చూసుకుంటాం. మరీ ఓల్డ్ ఏజ్ ఉన్నారంటే యూజువల్లీ పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదు. మూడోది ఏంటంటే మోటార్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అని పార్కిన్సన్స్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది అంటే టైట్గా అయిపోతారు, వణుకు వస్తుంది, ఇట్లాంటివన్నీ మోటార్ సిమ్టమ్స్. నాన్ మోటార్ అంటే నిద్ర సరిగా లేదు, కాన్స్టిపేషన్ ఉంది, ఏవో ఆలోచనలు ఉన్నాయి, ఇట్లాంటివి. యూజువల్లీ డీబీఎస్లో ఏమవుతుందంటే మీకు మోటార్ సిమ్టమ్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి, నాన్ మోటార్ మీద పెద్ద ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే మనం సర్జరీ చేసిన చోట ఏమవుతుందంటే మన కొంచెం సైకాట్రిక్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్టే సైకాట్రిస్ట్తో మనం మొత్తం ఎవాల్యుయేట్ చేస్తాం. వాళ్ళకి సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకోండి, అప్పుడు మనం సర్జరీ చేయం. సో ఇవి అండ్ కార్డియాక్ ఇష్యూస్ ఏమున్నాయి, తట్టుకోలేరు సర్జరీ, అట్లాంటప్పుడు సర్జరీలు చేయం. ఓకే. మరి ఇంకా అలాంటి పర్సన్స్కి ఇంకా మందులతోనే ట్రై చేస్తాం. ఓకే. సో వన్స్ డీబీఎస్ సర్జరీ అయిన తర్వాత మెడిసిన్స్ యూజ్ చేయాలా లేదంటే కంప్లీట్గా తగ్గిస్తారా? ఇందులో కూడా ఏంటంటే అండి, మనము డీబీఎస్ చేశాక 50% ఉన్న మందికి 50% డ్రగ్స్ తగ్గించేస్తాం. అంటే అందరికీ పూర్తిగా జీరో అయితే చేయము. కొంతమంది వాడుతూ ఉంటారు డ్రగ్స్. సో వాడుతూ ఉంటే ఏంటంటే మనకి బ్యాటరీ మీద కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. సో మందులు వాడతారు కానీ డోసెస్ తగ్గిస్తాం, బాగా తగ్గిస్తాం. ఓకే. సో అంటే కంప్లీట్గా సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలడా? నార్మల్ లైఫ్ అంటే మనము ఆయన ఫస్ట్ ప్రీ ఆప్ ఎలా ఉన్నారు, సర్జరీ ముందు ఆన్ స్టేజ్లో ఎట్లా ఉన్నారో ఆ లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతారు డెఫినెట్లీ. ఓకే. సో ఈ డీబీఎస్ సర్జరీ అనేది ఎంతవరకు సేఫ్? ఎందుకనంటే జనాలకు కూడా ఒక భయం అనేది ఉంటూ ఉంటుంది. సో మీరు దాన్ని ఎంతవరకు నమ్మకం ఇవ్వగలుగుతారు? ఈ సర్జరీస్ చాలా సేఫ్ అండి వెన్ కంపేర్ టు మన రెగ్యులర్ న్యూరో సర్జరీ కేసెస్తో చేస్తే. అంటే ట్యూమర్స్ ఉన్నాయి లేదంటే ఎన్యూరిజమ్స్ ఉంటాయి, అట్లాంటి వాటితో కంపేర్ చేసుకుంటే వెరీ సేఫ్ సర్జరీ. సర్జరీలో ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం అది పంపిస్తాము, ఒక లీడ్ లాంటిది పంపిస్తాము, అది వెళ్ళేటప్పుడు ఏదైనా డ్యామేజ్ చేయొచ్చు అట్లా. సో బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. సో దానికి ఏం చేస్తామంటే మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఉన్నాయి అని. ఇవన్నీ చేయగా కూడా కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒక ఇద్దరికి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరిలో కూడా చిన్న మైక్రో బ్లీడ్స్, పెద్ద డ్యామేజ్ కానివి చాలా వరకు ఉంటాయి. చాలా పెద్ద బ్లీడ్ అయింది, ఆపరేషన్ ఆపేయాల్సి వస్తుంది, లేదంటే మళ్ళీ ఆ బ్లీడింగ్ కోసం వేరే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ బ్లీడింగ్ ప్రాణాపాయం ఉండే ఛాన్స్ ఉంటుంది. అది అరౌండ్ 1% ఆర్ లెస్ దెన్ 1% ఉంటుంది. రెండోది ఏంటంటే మనం ఆపరేషన్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ఉంటాయి, మెటల్ ఉంటాయి, ఇవన్నీ పెడతాం, ఇవేం కరిగిపోవు. సో ఇవన్నీ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఇవన్నీ ఫారెన్ మెటీరియల్స్. సో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఏంటంటే 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒక 5కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం ట్రబుల్సమ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే మందులు ఇస్తే తగ్గేది కాదు. చీము పట్టింది అనుకోండి, మనం ఆ మెటీరియల్ ఏదైతే పెట్టామో అది తీసేయాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ ఇది కొంచెం ఖరీదైన సర్జరీ. సో ఏంటంటే మనం ఖర్చు పెట్టిందంతా ఇన్ఫెక్షన్ వచ్చి అది తీసేయాల్సి వస్తుందంటే అంతా వేస్ట్ అయినట్టు. సో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ సైకాట్రిక్ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇంప్లాంట్ పెడతాము, ఇంప్లాంట్ తప్పుపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి ఇన్ని ఫుల్ ప్రూఫ్ చెక్స్ ఉన్నా కూడా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా దాన్ని కూడా తగ్గించేందుకు ఏంటంటే ఫర్దర్ న్యూవర్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో డైరెక్షనల్ లీడ్స్ అని ఉన్నాయి ఇట్లా. సో అందులో ఏంటంటే మనం కొంచెం తప్పు పోయినా కూడా దాన్ని సరి చేసుకునే అవకాశం ఇంకా ఉందన్నమాట. సో ఇట్లా వెన్ కంపేర్ టు అదర్ హయ్యర్ రిస్క్ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ఫెయిర్లీ సేఫర్ సర్జరీ. ఓకే. హలో డాక్టర్. ఓకే. సో ఇండియాలో డీబీఎస్ అనేది ఎంతవరకు డెవలప్ అయి ఉంది? సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఇది నేను యాక్చువల్లీ నిమ్స్లో ట్రైన్ అయ్యానండి. సో నిమ్స్లో వి స్టార్టెడ్ అరౌండ్ 2000లో స్టార్ట్ చేసాం. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 25 years నుంచి చేస్తున్నాం సర్జరీని. అండ్ ఇట్స్ ఫెయిర్లీ సేఫ్ సర్జరీ. సో అంటే ఇండియాలో ఎంతవరకు డెవలప్ అయి ఉంది? ఇండియాలో అంటే మనము ఇప్పుడు మన మేజర్ సెంటర్స్లో అయితే చేస్తున్నామండి. మన హైదరాబాద్లో చాలా సెంటర్స్లో చేస్తాము.
హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, లేదంటే తిరుపతి కానీ, విజయవాడ చేస్తున్నాం. వీ డూ అ లాట్ ఆఫ్ సర్జరీస్. ఓకే. సో ఈ సర్జరీలో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుంది? ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒకటి 5 years 10 years బ్యాక్ ఉండేదానికన్నా ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. సో ఇందులో ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన 2 రకాలు ఉంటాయి. ఒకటి లీడ్, ఒకటి బ్యాటరీ. సో లీడ్లో ఏంటంటే లీడ్లో నాన్ డైరెక్షనల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు లీడ్ పెట్టాము, దీని చుట్టూతో కరెంట్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చిన కరెంటుతో మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నాన్ డైరెక్షనల్లో ఏమవుతుందంటే కరెంట్ యూనిఫామ్గా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ మనం కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. కరెక్ట్ పొజిషన్లో ఉందనుకోండి, నాన్ డైరెక్షనల్ ఈజ్ వెరీ గుడ్. కొంచెం పొజిషన్ అటు ఇటు ఉందంటే నాన్ డైరెక్షనల్తో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, కంట్రోల్ చేయడం ప్రాబ్లం. సో దీన్ని అధిగమించడానికి ఏంటంటే డైరెక్షనల్ లీడ్స్ అని తెచ్చారు. డైరెక్షనల్ లీడ్స్లో ఏంటంటే మనం కరెంట్ ఒక డైరెక్షన్లోనే పంపించగలుగుతాం, రెండో డైరెక్షన్ తగ్గించుకోవచ్చు మనం. ఇది ఫర్దర్ కొంచెం టెక్నాలజీ ఎక్కువ. నెక్స్ట్ ఈ బ్యాటరీలో ఏంటంటే బ్యాటరీలో కూడా పాతకాలంలో ఏంటంటే సింగిల్ యూజ్ బ్యాటరీ ఉండేది. అంటే మనం రెగ్యులర్ బ్యాటరీస్లో మనం పెడతాం, వాడేంతవరకు వాడతాం, అయిపోయాక పడేసి కొత్తది పెట్టుకోవాలి. సో అవి ఏంటంటే యూజువల్లీ మనకి అరౌండ్ 3 to 5 years వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఈ సింగిల్ యూజ్ బ్యాటరీస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని రీఛార్జబుల్ బ్యాటరీస్లో వస్తున్నాయి. సో రీఛార్జబుల్ బ్యాటరీ ఏంటంటే ఒకసారి పెట్టుకుంటాము, అది దాని పవర్ తగ్గుతుందనగానే మరి రీఛార్జ్ చేసుకోవచ్చు లోపలే రీఛార్జ్ చేసుకొని వన్స్ ద ఛార్జ్ అయిపోతే మళ్ళీ కంటిన్యూస్గా యూజ్ చేసుకోవచ్చు. వాటి లైఫ్ స్పాన్స్ ఏంటంటే అరౌండ్ 15 నుంచి 25 years వరకు ఉన్నాయి. సో మళ్ళీ ఆపరేషన్ చేసే ఇది తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో వన్స్ జీబీఎస్ చేసిన తర్వాత వాళ్ళ జీవన నాణ్యత అంటే లైఫ్ స్టైల్ ఎంతవరకు మెరుగుపడుతుంది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ అవసరం? ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా సపోర్ట్ అవసరం అండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇది. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ సర్జరీ విల్ హెల్ప్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎట్లా అంటే కేర్ టేకర్ బర్డెన్ తగ్గుతుంది. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మన ఇండియాలోనే చేసిన స్టడీ ప్రకారం ఏంటంటే 5 years పాటు అయితే దెర్ ఇస్ డెఫినెట్ స్టాటిస్టికల్ ఎవిడెన్స్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది అని. అండ్ ఇంకోటి అన్డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏంటంటే డీబీఎస్ చేస్తే ఏంటంటే ద డిసీజ్ ప్రోగ్రెస్ కూడా స్లో అవుతుందని, అండ్ అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అండ్ డిసీజ్ ప్రోగ్రెస్ కూడా స్లో అవుతుందని మన ఇట్స్ జనరల్ బిలీఫ్. ఓకే. సో వన్స్ ఇప్పుడు మనకి ఇండియాలో అటు ఆరోగ్య రంగంలో కావచ్చు, లేకపోతే వేరే రంగాల్లో కావచ్చు, చాలా అత్యాధునిక టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డీబీఎస్ స్థానం ఏంటి? డీబీఎస్లో ఏంటంటే మనము ఒక 20 years బ్యాక్ చేసిన ఇంప్లాంట్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. సో అప్పట్లో ఏంటంటే ప్రోగ్రామింగ్ కూడా, అంటే మనం వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామింగ్ చేస్తాం. అంటే ఎంత కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఏ టైంలో ఎక్కువ ఉండాలి, ఏ డైరెక్షన్లో ఎక్కువ ఉండాలి, ఇట్లా అని అన్నీ చేస్తాం, ఎంత ఉండాలి అని. అంటే సిమ్టమ్స్ బట్టి మారుతూ ఉంటుంది మనం చేసేది. ఇదివరకు ఏంటంటే మనకి బ్లంట్గా ఉండేది, అంటే జస్ట్ ఒక 2-3 సెట్టింగ్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మనకి సెవరల్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే లైక్ మన స్మార్ట్ ఫోన్లో ఇదివరకు మన రెగ్యులర్ ఫోన్కి మన స్మార్ట్ ఫోన్కి ఎంత తేడా ఉందో అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు. సో ఏంటంటే మనకి కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఇప్పుడు కొత్తగా అడాప్టివ్ డీబీఎస్ అని వస్తుంది. అందులో ఏంటంటే అదంతా అదే సెన్స్ చేసి ఆ టైంలో పెంచుతుంది కరెంట్ని, అదంతా అదే సెన్స్ చేసి ఇప్పుడు అవసరం లేదంటే తగ్గిస్తుంది. అట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్. సో మన మెడికల్ హాస్పిటల్స్లో డీబీఎస్ సర్జరీకి సంబంధించి ఎటువంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి, కొంచెం డీటెయిల్గా చెప్పండి. మనకి ఒక హాస్పిటల్లో మనం సర్జరీ చేయాలి అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయాలి అంటే మనకి ఇమేజింగ్ ఫెసిలిటీస్ బాగుండాలండి. అంటే మంచి ఎంఆర్ఐ ఉండాలి, సిటీ స్కాన్ ఉండాలి. నెక్స్ట్ ఆపరేషన్ చేయడానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది మనకి, అంటే హెడ్కి ఒక ఫ్రేమ్ ఫిక్స్ చేసి, ఎందుకంటే మన టార్గెట్ ఈజ్ ఓన్లీ 1 centimeter. సో మనం ఒక్కసారి ఒక హోల్ పెట్టి దాంట్లోకి వెళ్ళాలి అంటే ప్రిసైజ్ ఉండాలి, ఎక్స్ట్రీమ్లీ ప్రిసైజ్ ఉండాలి మనం, ఎందుకంటే అది అటు ఇటు పోయినా సరే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆ ఫ్రేమ్ ఒకటి ఇంపార్టెంట్ మనకి. ఫ్రేమ్లో ఏమవుతుందంటే మనకి మనం టార్గెట్ చేసిన పాయింట్కి వెళ్ళాల్సిందే. అది ద ఎర్రర్ రేట్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్ దాంట్లో. సో ఫ్రేమ్ ఒకటి అవసరం పడుతుంది. అండ్ డ్యూరింగ్ సర్జరీ ఏంటంటే మిగిలిన మెటీరియల్ అంతా ద కంపెనీస్ విల్ ప్రొవైడ్. ఇప్పుడు ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మెట్రానిక్స్ వేస్తున్నాము, లేదంటే బోస్టన్ సైంటిఫిక్ వేస్తున్నాము అంటే కంపెనీస్ విల్ కమ్ అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం ఏదైతే కావాలో అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫెయిర్లీ మనం చేయగలుగుతాం అట్లా. సో ఇప్పటివరకు మెడికల్ హాస్పిటల్స్లో ఎంతమంది పేషెంట్స్కి డీబీఎస్ చేశారు? మన మెడికవర్లో అయితే మనం అరౌండ్ 8 to 9 పేషెంట్స్ని చేసామండి.
అండ్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. కొంతమంది అంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ అయింది, కానీ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే చాలామందికి న్యూరో ప్రాబ్లమ్స్, న్యూరో సర్జరీస్ తెలుసు, కానీ డీబేస్ అనేది మాత్రం కొంచెం కొత్త వర్డ్ అది. సో చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఒక రోగిని ఎలా మీరు నిర్ధారిస్తారు, అంటే డీబేస్ చేయాలా వద్దా అనేది కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి మన హలో